బస్సు, రేసర్ లైట్లు, ఎల్ఈడి లైట్స్ మొత్తం. దీంట్లో వచ్చే యాక్సలరేషన్ సౌండ్కి ఫిదా అయిపోతున్నా నేను అసలు. వినిపిస్తుందా మీకు కూడా? కొడుతున్నాడు బాగానే. ఇంకా ఆప్షన్ లేదు, తినాలి, తినకుంటే చచ్చిపోతాను. ఇక్కడ చూడొచ్చు మీరు 2 గన్స్ పెట్టున్నారు. హలో గాయ్స్, ఈరోజైతే నేను మరో కొత్త వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజైతే మనం ఒక బస్ బ్లాగ్ అయితే చేయబోతున్నాము. సో నేను చాలా బస్సెస్లో ట్రావెల్ చేశాను. సో ఈరోజైతే మనం విజయవాడ నుంచి న్యూ గో ఎలక్ట్రిక్ బస్లో హైదరాబాద్కి అయితే ట్రావెల్ చేయబోతున్నాము. గాయ్స్, నేనైతే విజయవాడలోని ఆర్టీసీ బస్ స్టాండ్ బయట కాళికామాత టెంపుల్ ఉంటుంది బయట, దాని ఆపోజిట్లో అయితే బస్సు ఆగుతుందని చెప్పారు. సో 12:45కి రిపోర్టింగ్ టైం అన్నారు. సో 12:40 అయిపోయింది, ఇంకా 5 మినిట్స్ ఉంది. సో ఇంకా కాల్ అయితే చేయలేదు, ఇక్కడే నించొని ఉన్నా, బస్ ఇంకా రాలా. సో ఎలా ఉండబోతుందో ఎక్స్పీరియన్స్ చూద్దాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ UME00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గైస్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒక 2 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఆ రోడ్ అవతల అయితే ఒక బస్సు ఉంది, న్యూగో బస్సు. అదే నేను ఒకసారి అడిగి కనుక్కుందాము, ఎందుకు అనవసరంగా వెయిట్ చేసి. వాన్ అయితే చింపేస్తుంది. విజయవాడలో ఎండలు ఎక్కువ అన్నారు, కానీ ఏందో వాన్ ఈరోజు నేను వచ్చానని చెప్పి సందర్భంగా పడుతుందే అయింది. పోయి అడగదాం బస్సు. సో ఇదేనంట మన బస్సు, ఎక్కేద్దాం, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. బాగుంది ప్యాటర్న్. న్యూ గో అని అయితే రాస్తుంది, సైడ్ ఫ్యాషన్ రాశారు, బ్యాటరీ కంపార్ట్మెంట్. సో మన బస్సు అయితే ఇదే, ముందు చూస్తున్నారు కదా ఎలక్ట్రిక్ అని రాస్తుంది. విజయవాడ టు హైదరాబాద్. ఎక్కేద్దాం బస్సులోకి. అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. సో ఓవర్ వ్యూ అయితే ఇదే. బస్ అయితే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. అసలు కొంచెం అంటే కొంచెం కూడా సౌండ్ లేదు. చాలా అంటే చాలా బాగుంది బస్సు. ఇక్కడ సీటింగ్ కేపబిలిటీ కూడా చాలా బాగుంది. అసలు లెగ్ రూమింగ్ కూడా చాలా బాగుంది. చూడండి ఒకసారి. నేనే ఇంత హైట్ ఉంటాను, నాకే ఎలా ఉంది చూడండి బ్యాక్ సైడ్. సో కర్టన్స్ ఇచ్చారు పైన, ఎమర్జెన్సీ. సో లైట్ ఈ పని చేయవు. ఓకే, ఏసీ విండ్స్ ఉన్నాయి, బాగుంది ఓవర్ వ్యూ. లగేజ్ కూడా చాలానే ఉంది, స్పేస్ పెట్టుకోవడానికి, లగేజ్ స్పేస్ కూడా. సో నేనైతే బ్యాక్ సైడ్ బుక్ చేసేసుకున్నా, సీటు ఫ్రంట్ కాకుండా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ బస్ ఈస్ అండర్ CCTV సర్వైలెన్స్ రాసున్నారు. ఇక్కడ కూడా ఏసీ విండ్స్ ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ కూడా ఏసీ విండ్ ఇచ్చారు. సో ఇది స్పీకరా? కాదు గాయ్స్, ఇది కూడా ఏసీ విండ్. స్పీకర్ అనుకున్నా నేను అనవసరంగా చేసి, అది స్పీకర్. సో CC కెమెరాస్ కూడా ఉన్నాయి లోపల. 1 2 CC కెమెరాలు ఉన్నాయి. సో టైం అయితే ఎగ్జాక్ట్గా 12:46 అవుతుంది. సో విజయవాడలో వాన కురుస్తుంది. కాళ్ళు పెట్టుకోవడానికి కూడా బాగుంది ఇక్కడ, ప్రశాంతంగా. అసలు చూడండి ఎంత ఫ్రీగా ఉందో. సీట్ బెల్ట్లు కూడా ఉన్నట్టున్నాయి గాయస్. సో ఛార్జింగ్ పోర్ట్ పెట్టుకోవచ్చు, USB పాయింట్స్. పుష్ ఇచ్చాడు, పుష్ బ్యాక్ చేసుకోవడానికి సీటు కూడా ఉంది. సో హ్యాండిల్స్ కూడా కదులుతున్నాయి, అట్లానే లేవు హ్యాండిల్స్. నేను ఇంకా ఈ లాక్ ఏమో ఓపెన్ అవ్వవేమో, ఇట్లానే ఉంటాయేమో అనుకున్నా. సో సీటింగ్ కూడా బాగుంది, ఇవి కూడా హ్యాండిల్స్ కూడా బాగున్నాయి, ఫ్రీగా ఓపెన్ అయిపోతున్నాయి. సో వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి. న్యూ గో విగో హైదరాబాద్. సో మనం అయితే లాస్ట్ కాబట్టి మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది ఇక్కడ. సో చాలా చోట్లే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్. సో మిర్రర్స్ కూడా చాలా పెద్దవి ఈ బస్సులో, చూస్తున్నారు కదా, పెద్ద మిర్రర్స్. బాగుంది బస్సు. సో నేను తిరుపతికి కూడా ట్రావెల్ చేస్తున్నాను ఎలక్ట్రిక్ బస్సులో, కానీ ఇంత దూరం ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. సో మనకి హైదరాబాద్ టోటల్ డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 294 కిలోమీటర్స్ చూపిస్తుంది. 294 కిలోమీటర్స్. ఇంత లాంగ్ జర్నీ ఎలక్ట్రిక్ బస్లో ఫస్ట్ టైం.
చేసా కానీ ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి ఇందాక చెప్పా కదా, ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి నుంచి. కానీ ఇంత లాంగ్ జర్నీ ఇప్పుడు చేయలేదు. చూద్దాం ఎలా ఉంటుంది ఈ బస్ ఎక్స్పీరియన్స్. సో ఎట్టకేలకి 1:04కి మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఆన్ టైమే అని అనుకోవచ్చు. విజయవాడ నుంచి అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ విజయవాడ. సౌండ్ ఎలా ఉంది తెలుసా దీంట్లో? స్పేస్ షిప్లో సౌండ్ ఎలా వస్తుంది స్టార్ట్ అయ్యేటప్పుడు, అట్లా వస్తుంది సౌండ్. బాగుంది. యాక్సిలరేషన్ కూడా భలే ఉంది. ఎట్ట తొక్కుతాడు, ఏమాత్రం స్పీడ్ మెయింటైన్ చేస్తాడో చూద్దాం. టికెట్ ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ ట్యాక్సెస్తో పాటు కలిపి 426 రూపీస్ అయితే పడింది. సో మనమైతే మధ్యాహ్నం కరెక్ట్గా 1 o'clock అయితే స్టార్ట్ అయ్యామన్నమాట విజయవాడ నుంచి హైదరాబాద్కి. సో కరెక్ట్గా 7 hours అనమాట ఈ డిస్టెన్స్కి జర్నీ. 274 kilometers చూపించింది ఇందాక బోర్డు మీద, హైదరాబాద్ విజయవాడ టు. సో 7 hours రీచ్ అవుతుందో లేదో చూద్దాము. దీంట్లో వచ్చే యాక్సిలరేషన్ సౌండ్కి ఫిదా అయిపోతున్నా నేను అసలు. వినిపిస్తుందా మీకు కూడా? వినండి సౌండ్. ఏదో స్పోర్ట్స్ కార్ స్పీడ్గా ఒక్కసారిగా పెరిగితే ఎలా వస్తుంది సౌండ్, అలా వస్తుంది. సో మనం బస్ ఎక్కిన 1/2 hourకి ఒక వాటర్ బాటిల్ బొడ్డది. సో వైప్స్ అయితే ఇచ్చేసారు. సో మనమైతే NH65 హైవే మీద అయితే ఉన్నాము. సో మన బస్సు అయితే మ్యాక్సిమమ్ 80 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. కొడుతున్నాడు బాగానే. నేనైతే మెత్తగా నిద్రేసేసా. సో మన బస్సు అయితే ఆపేశారు. సో ఛార్జింగ్ పాయింట్ అనుకుంటా మన బస్కి ఇది, న్యూ గోవా వాళ్ళది. సో 1 charge 240 kilometers. సో మన బస్సు కూడా 1 chargeలో 250 kilometers అనుకుంటా రేంజ్. సో మనకి అటు ఇటుగా 270 kilometers వస్తుంది హైదరాబాద్ విజయవాడ నుంచి. సో ఇంకా ఛార్జ్ కోసం ఆపుతారని అనుకున్నా, బస్సు అయితే ఆపారు. సో బస్ మీద చూస్తున్నారు కదా, కంఫర్టబుల్ సీట్స్, ఆల్వేస్ ఆన్ టైమ్, నాయిస్లెస్ రైడ్, న్యూ గో ఎలక్ట్రిక్ అని రాస్తుంది. బస్సు అయితే చాలా బాగుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు 2 guns పెట్టున్నారు. సో గైస్ ఈ బస్సు వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ప్రీమియం ఇంటర్సిటీ ఎలక్ట్రిక్ కోచ్ అనమాట, న్యూ గో. సింగిల్ ఛార్జ్కి 1.5 hour టైం తీసుకుంటుంది ఈ బస్సు ఛార్జ్ అవ్వడానికి, ఫుల్ అవ్వడానికి అయితే సింగిల్ ఛార్జ్. సో ఇంకా సింగిల్ ఛార్జ్ అంతసేపు అంటే ఇంకా ల్యాగ్ అయిపోతుంది. అందుకని చెప్పి ఈ బస్ని ఒక 30 minutes అట్లా ఛార్జ్ చేస్తారనమాట. అంటే లైక్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత అవసరం ఉంటుందో ఇంకా ఇక్కడ ఆపేస్తారు ఒక 30 minutes అట్లాగా. సో ఆ గ్యాప్లో ఏంటంటే ఛార్జ్ చేసేసుకుంటారు. సో ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది లోపల, చూద్దాం దీని సంగతి. ఆకలేస్తుంది నాకు కూడా. టైం చూడండి 3:50. ఏందో హెవీగా ఉంది లోపల. నేనైతే ఒక చికెన్ ఫ్రైడ్ రైస్, ఒక కోక్ చెప్పుకున్నా. ఇంత ఇచ్చాడు, ఎట్ట తినాలి దాన్ని? మన పర్సనాలిటీకి సెట్ కాదు. సరే తోద్దాం. 3:30కి అయితే ఆపాడు బస్సు. మళ్ళీ ఇంకా 4:30కి అయితే స్టార్ట్ చేశాడు. 4:35 అయింది. హైవే ఎక్కాడు NH65. మళ్ళీ మ్యాక్సిమం 80 kilometers స్పీడ్ మెయింటైన్ చేసుకుంటా బస్సు అయితే హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. సో ఇంకా మేము ఆగిన ప్లేస్ దగ్గర నుంచి చూసుకుంటే హైదరాబాద్ ఇంకా 128 kilometers ఉంది. మా టోల్ వచ్చింది. సో మేము స్టార్ట్ అయిన కాడి నుంచి ఇది 3వ టోల్.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ బస్సులో టోటల్ 41 సీట్స్ అయితే ఉన్నాయి. బస్సులో కంఫర్ట్ కూడా చాలా బాగుంది. గైస్, గ్రీన్సెల్ మొబిలిటీ వాళ్ళు భారతదేశంలో న్యూకు ఇంటర్సిటీ ఎలక్ట్రిక్ స్మార్ట్ బస్ బ్రాండ్ అయితే ఆవిష్కరించింది. సో దీస్ బస్సెస్ ఆర్ ఓన్డ్ బై గ్రీన్సెల్ మొబిలిటీ అండ్ ఆపరేటెడ్ బై గ్రీన్సెల్ మొబిలిటీ. లైట్లు వేసాక ఇంకా బాగుంది బస్సు. వేసాడు లైట్లు, ఎల్ఈడి లైట్స్ మొత్తం. ఎల్బీ నగర్ దగ్గరికి అయితే వచ్చేసింది బస్సు. మన స్టాప్ వచ్చేసి దిల్సుఖ్ నగర్. వచ్చేసాం హైదరాబాద్కి అయితే. ఫైనల్లీ మన బస్సు అయితే దింపేసింది. దిల్సుఖ్ నగర్ దగ్గర ఉన్నాను. ఎగ్జాక్ట్గా మెట్రో స్టేషన్ కింద అయితే దించేసింది బస్సు. సో గాయస్, 400 రూపాయలకి ఎలక్ట్రిక్ బస్ అయితే చాలా అంటే చాలా వర్త్ నన్ను అడిగితే మాత్రము. సో మనం నార్మల్గా చూసుకున్నట్టయితే విజయవాడ టు హైదరాబాద్ చాలా ఎక్కువ ఉంటాయి బస్ ప్రైజెస్. అటు ఇటుగా 1100-1200 ఉండొచ్చు నాకు తెలిసి, ఏసీ స్లీపర్. సో ఇదైతే సీటరే, బట్ పుష్ బ్యాక్ ఉంది. బస్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో నా బస్ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ అసలు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. సో గాయ్స్, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.